సో ఈ సమ్లో నేను స్టార్టింగ్లో చెప్పాను ఓకేనా. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ కామన్ డిఫరెన్స్ అనేది ఉంటుందని చెప్పి చెప్పాను. సో కామన్ డిఫరెన్స్లో అది మనకు సమ్లో ఏమి ఇచ్చాడు అన్న, మనకు ప్రిన్సిపల్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత అన్నాడు, 1000 రూపీస్ అన్నాడు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు అన్న, 8% అన్నాడు, రైట్ ఓకేనా. అలా మనకి ప్రతి ఇయర్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే సో 30th ఇయర్లో ఓకేనా ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అని అడుగుతున్నారు అన్నమాట, అంతే కదా. సో మనం ముందు చూద్దాం అసలు ఫస్ట్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, సెకండ్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ఆ సిరీస్ వేసుకుంటే మనకి 30th ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమన్నా, సో PTR/100. P అంటే ప్రిన్సిపల్ అన్న 1000 రూపీస్ అండ్ T అంటే టైం అన్న, ఫస్ట్ 1 ఇయర్ కదా, ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100 అన్న. 2 zeros 18 అన్న. ఫస్ట్ ఇయర్ అంటే కదా 8 రూపీస్. అలాగే సెకండ్ ఇయర్ అనుకోరన్న, సో 1000 ఇంటూ T అంటే 2 years ఇంటూ రేట్ అంటే 8/100 అన్న. సో 8 2 16, 16 ఇంటూ 10 160 రూపీస్ అన్న. అలాగే 1000 ఇంటూ 3 ఇంటూ 8/100 అన్న. 8 3 24 ఇంటూ 10 అన్న, 240 రూపీస్ అన్న. ఫస్ట్ ఇయర్కి 8 రూపీస్, సెకండ్ ఇయర్కి 160, థర్డ్ ఇయర్కి 240 రూపీస్ అన్న. అంటే చూడండి ఒకసారి 80 160 అండ్ 240 ఇలా అడిగితే ఎంతవరకు అడుగుతున్నాడు, 30th టర్మ్ అని అడుగుతున్నాడు. అంటే 30th ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే మనం దీని మనం A30 క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది మనకి, అంతే కదా. A30 అంటే ఏ అనే ఫార్ములా ఏంట్రా, A+n-1 ఇంటూ D, అంతే కదా. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 80, D వాల్యూ ఎంత 160 - 80 అంటే 80 రూపీస్, రైట్. సో ఇప్పుడు చేద్దాం మనం. A30 ఈక్వల్ టు ఏ ఎంత 80 ప్లస్ n-1 30 - 1 ఇంటూ 18 అన్న. దీన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం చూడండి ఒకసారి. 80 ప్లస్ 29 ఇంటూ 18 అన్న. అంటే ఏమవుతుందా 30 ఇంటూ 18 అన్న. అంటే 2400 రూపీస్ రా, ఓకేనా. సో A30 అనేది అంటే 30th ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటే 2400 రూపీస్ నా, ఓకేనా.